హాయ్ అండి, వెల్కమ్ టు అన్లిమిటెడ్ బై కేజే మాడసాని. అందరూ బాగున్నారా? ఈరోజు నేను మీకు హెల్దీ రెసిపీస్ చూపించబోతున్నానండి. బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఒకటి జొన్న పిండితో దోశ, రాగి పిండితో దోశ చూపించబోతున్నాను. నేను 2 కప్పుల మినప్పిండిని ఒక 3 గంటల పాటు నానబెట్టుకున్నానండి. నానబెట్టుకొని మిక్సీ వేసుకుంటున్నాను. మధ్యాహ్నం పూట నానబెట్టుకుంటే మనం నైట్ వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇదిగోండి, ఇలా మినపప్పు పిండిని నేను 2 భాగాలు చేసుకొని ఒక దానిలో 1 కప్పుకి 1 కప్పు రాగి పిండి, 1/2 కప్పు బియ్యపిండి వేసుకుంటున్నాను. ఇంకో గిన్నెలోనేమో 1 కప్పు మినపప్పుకి 1 కప్పు జొన్నపిండి, 1/2 కప్పు బియ్యపిండి వేసుకుంటున్నానండి. ఇలా వేసుకొని రెండింటిని మిక్స్ చేసుకుందామండి బాగా. మనం ఏ విధంగా అయితే మినపదోసకి బియ్యము మినపప్పు వేసి తెల్లారికి ఏ విధంగా అయితే బ్యాటర్ని ప్రిపేర్ చేసుకుంటామో అలాగే ఈ రెండింటిని కూడా వాటర్ వేసి మిక్స్ చేసుకొని పెట్టుకుందామండి. మిలెట్స్ ఇది అందరికీ తెలిసిన విషయమే. మిలెట్స్ మన డైజెస్టివ్ సిస్టమ్కి సెట్ అవ్వాలంటే మినిమం 8 to 12 అవర్స్ నానాలండి. సో ఈ విధంగా మనము కలిపి పెట్టుకున్న పిండిని మనం మార్నింగ్ చూద్దాము. చూసారా ఎంత బాగా వచ్చిందో పిండి. మనకి దోశలు కూడా చాలా చక్కగా వస్తాయి. బ్యాటర్ ఇలా ప్రిపేర్ అయినట్లయితే కనుక. చూసారా, నేను ముందుగా రాగి పిండి దోశ వేసుకుంటున్నాను. మనకి పిండిలు ఇంట్లో రెడీగా ఉంటాయి కాబట్టి ఇలా కూడా వేసుకోవచ్చు. మనకి బియ్యపిండి, జొన్నపిండి, రాగి పిండి మన ఇంట్లో అవైలబుల్గా ఉంటాయి కాబట్టి ఇలా మనం దోశలకి ప్రిపేర్ చేసుకోవచ్చు. జొన్నపిండి దోశ అండి ఇది. ఇలా మీరు ట్రై చేయండి ఒకసారి. ఎలా వచ్చినాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒక చిన్న రిక్వెస్ట్ అండి, నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నా లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీకు వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్.